ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుని నడిపింపును బట్టి ఈ రోజున నేను మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ తన శిష్యులకి తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో నా నిమిత్తం మిమ్మల్ని ఎంతో మంది హింసించి బాధ పెడుతూ ఎంతగానో మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉంటారు. మీరు అలాంటి టైంలో కూడా ఎదుటి వాళ్ళతో మీరు ప్రేమగా మాట్లాడి, ఎదుటి వాళ్ళతో గౌరవంగా మాట్లాడి, ఎదుటి వాళ్ళతో సమాధాన పడగలిగితే రేపు రోజున ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని కుమారులు అనబడుదురు అని శిష్యుడికి తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ రోజున దేవుడు నీకు నాకు కూడా మాట తెలియపరచాలని అంతగా ఆశిస్తూ ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మారు మనసు పొంది దేవుని భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, దేవుడు అంటే ఏంటో విలువ లేని వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతూ మీ మీద ఎటువంటి మీరు పొరపాటు చేయకపోయినా మీ మీద బాధ పెడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మిమ్మల్ని శ్రమల పాలు చేస్తూ మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మీరు ఓర్పు కలిగి, సహనం కలిగి, మీకున్న జ్ఞానం, మీకున్న తెలివితేటలు, మీకున్న డబ్బు సంపదను బట్టి కాకుండా నా యందు విశ్వసించి నాన్నను బట్టి ఎలా అయితే మీరు ఓర్చుకుని సహించి ఎదుటి వాళ్ళతో సమాధాన పడే విధంగా మాట్లాడగలుగుతారు, ఆ రోజున కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడిన బిడ్డలని ప్రతి ఒక్కరు కూడా గ్రహించగలుగుతారని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా అయితే ఈ రోజున ఈ లోకంలో నీలాంటి వాడు, నాలాంటి వాడు మరి దేవుని ఎంతగానో హింసించి, ఎంతగానో నీచమైన స్థితిని మరి అతనికి ఇచ్చి, మరి ఈ రోజున మరి ఎటువంటి పాపం లేని వ్యక్తి మన కొరకు ఎంతో మరణాన్ని జయించి ఈ రోజున ఈ లోకానికి సాక్షిగా నిలబడి ఉన్నాడు. అలాంటి ఓర్పు, అలాంటి సమాధానం, అలాంటి నెమ్మది మన హృదయంలో కూడా ఉండాలని ఆయన బిడ్డలుగా మన రూపంలో కూడా ఆయన చూసుకోవాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ కూడా ఆయన యందు విశ్వసించి రక్షించబడి మారు మనసు పొంది మరి ఆయన రక్తంలో కడిగిపడిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఎలాంటి జీవితంలో ఉన్నా కూడా, ఎలాంటి జీవితంలో మన దేవుడు హెచ్చించినా కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించి, ఎదుటి వాళ్ళని గౌరవించి, ఎదుటి వాళ్ళతో సమాధాన పడే వాళ్ళకి ఉండాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మన ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎలా ఉన్నాం ఒకసారి మనం గ్రహించాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.